ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఏ క్షణంలో ఏ రాజకీయ బాంబు పేలుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. అధికారం కాపాడుకోవాలని కొందరు, అధికారం దక్కించుకోవాలని మరికొందరు, పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి సాధించాలని ఇంకొందరు. ఇలా ముగ్గురు నేతలు 3 పార్టీలు మైండ్ గేమ్తో తెలంగాణను షేక్ చేస్తున్నాయి. అయితే ఈసారి పొలిటికల్ వార్ ఒకే ట్రాక్పై నడవడం లేదు. 3 పార్టీలు 3 డిఫరెంట్ అస్త్రాలను చేతబట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కన్ను గత ప్రభుత్వ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతుంది. కాషాయం పార్టీ వ్యూహం సింగరేణి బొగ్గు బావులను చుట్టుముడుతుంది. గులాబీ దళం యాక్షన్ ప్లాన్ నేరుగా జనాల గుండెల్లోకి దూసుకుపోతుంది. అసలు తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్న ఈ త్రిముఖ వ్యూహాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఏ పార్టీ ఏ స్కెచ్తో ముందుకు వెళ్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ పీఠం దక్కించుకున్న హస్తం పార్టీ తమ రూటు క్లియర్ చేసుకునేందుకు గతకాలపు తప్పులను ఆయుధంగా మార్చుకుంది. కాంగ్రెస్ రాజకీయమంతా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల లోపాలను ప్రజల కళ్ల ముందు ఉంచడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను మరింత వేగవంతం చేస్తూ ప్రతిపక్షాన్ని డిఫెన్స్లోకి నెట్టేస్తుంది. తెలంగాణను ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా అటు మైలేజ్ సాధించడంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీని కోలుకోకుండా చేయాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. వాస్తవానికి కాళేశ్వరం జలాలను ఎత్తాలని గులాబీ లీడర్లు డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బ్యారేజీలు డేంజర్లో ఉండగా నీటిని ఎలా ఎత్తిపోస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారు. కిలాడీల కమిటీల కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలంతా కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 బ్యారేజీలు నీటి నిల్వకు పనికిరావని స్పష్టం చేశారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ డ్యామేజ్ కావడంతోనే నీటి నిల్వ గాని, నీటిని మళ్లించడం కానీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. బ్యారేజీలు రిపేర్లు చేసే వరకు గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందని, ఒకవేళ గేట్లు ఎత్తకుండా మూసేస్తే బ్యారేజీలు పూర్తిగా దెబ్బతింటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బ్లాక్ దెబ్బతినడం వల్ల, 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ, నీటిని మళ్లించడం కానీ కుదరదు. ఇటు కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తూ కేంద్రంలో ఉన్న పవర్తో స్టేట్లో జెండా పాతాలని చూస్తుంది కాషాయ దళం. ఇందుకోసం బీజేపీ ఎంచుకున్న వేదిక తెలంగాణ ఆర్థికంగా, సెంటిమెంట్గా అత్యంత కీలకమైన సింగరేణి బొగ్గు గనులు. ఉత్తర తెలంగాణను శాసించే ఈ బెల్ట్పై కన్నేసిన కమలనాథులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రతో దూసుకుపోతున్నారు. తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపులను తామే చేస్తామని చెబుతూ కార్మికుల సొంత ఇల్లు, వారసత్వ ఉద్యోగాల సమస్యలపై పోరాటాలు పీకు తీసుకెళ్తున్నారు. 5 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ఓటు బ్యాంకును కొల్లగొడితే తెలంగాణలో అధికారం ఖాయమని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. అయితే తాడిచర్ల బొగ్గు గనికి గతంలోనే కేటాయింపులు వచ్చాయని కాంగ్రెస్ అంటుంది. కానీ బీజేపీ మాత్రం ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ఉత్తర తెలంగాణలో మరిన్ని సీట్లు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తూ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ ఏం చేశాడో అదే అడుగుజాడల్లో నేను సింగరేణి విషయంలో కేసీఆర్ ఏ రకంగా చేశాడో కాంగ్రెస్ పార్టీ అదే రకంగా చేసి ఆ రోజు ముగ్గురు హోల్సేల్ దుకాణాలు పెట్టారు టీఆర్ఎస్ హయాంలో. ఈ రోజు మంత్రులందరూ కూడా హోల్సేల్ దుకాణం పెట్టుకున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. హోల్సేల్ దుకాణాలు, ఎమ్మెల్యేలు రిటైల్ దుకాణాలు, మీకు చాలా అనుభవం ఉంటుంది. ఎమ్మెల్యేలేమో రిటైల్ దుకాణాలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో సూపర్ స్పెషల్ సంబంధించినటువంటి మరి హోల్సేల్ దుకాణం పెట్టుకున్నాడు. అంతేకాదు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం, తప్పుడు విధానాల వల్లే సింగరేణి ఉద్యోగుల సంఖ్య 70,000 నుండి 40,000కు పడిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుర్తిస్తున్నారు. ఆదాయం గణనీయంగా తగ్గిన ఈ సమయంలో తాడిచర్ల 2తో పాటు నైని కోల్ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కొండంత భరోసా ఇచ్చిందన్నారు. తాడిచర్ల బొగ్గు గనులను సింగరేణికి కేంద్రం కేటాయించిన సందర్భంగా కొత్తగూడెం క్లబ్ లో బీజేపీ నిర్వహించిన భరోసా యాత్ర సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అటు సింగరేణి అభివృద్ధికి, కార్మికుల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల సంక్షేమం ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీలు ఇస్తున్నారు. సింగరేణిని ఓటు బ్యాంక్ గా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏందో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇయ్యొచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. సింగరేణి ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జనుకో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. మరోవైపు ఈ ఇద్దరి వ్యూహాలకు పదునైన కౌంటర్ ఇస్తూ గులాబీ దళం సరికొత్త పంథాలో దూసుకుపోతుంది. ప్రాజెక్టుల వివాదాలు, బొగ్గుబావుల పాలిటిక్స్ కంటే నేరుగా జనాల సమస్యల చుట్టూనే బీఆర్ఎస్ రాజకీయం చుట్టుకుంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలు, రైతు రుణమాఫీ లొసుగులు, నిరుద్యోగుల ఆందోళనలను కేటీఆర్, హరీష్ రావు అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఏకంగా 35,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను రంగంలోకి దించి జనమే మా బలం, ప్రజా సమస్యలపై పోరాటమే మా మార్గం అంటూ కేటీఆర్ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ తో అధికార, కేంద్ర పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం జలాల ఎత్తిపోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ రక్తం చల్లితేనే పంటలు పండుతాయని సీఎం అన్నందుకే తాము చాలా చోట్ల రక్తదానం చేశామన్నారు. ఆ రక్తాన్ని సీఎంకు ఇవ్వడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ నాయకులను అడుగడుగునా అరెస్టు చేశారని మండిపడ్డారు. తమ రక్తమే కావాలనుకుంటే, అది చూసి మీ కళ్ళు శాంతిస్తాయనుకుంటే అందరం రక్తం పంపడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళు ఇయ్య. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు, రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం, కానీ రైతులకు నీళ్ళు. ఏదేమైనా తెలంగాణ పొలిటికల్ పిక్చర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే కాంగ్రెస్ ఏమో ప్రాజెక్టుల గుట్టు విప్పి గత పాలకులను బోనులో నిలబెట్టాలని చూస్తుంది. బీజేపీ ఏమో బొగ్గు గనుల కోటను బద్దలు కొట్టి కార్మిక లోకాన్ని తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ ఇద్దరికి భిన్నంగా డైరెక్ట్గా జనాల కష్టాలు, ఓట్ల రక్షణ ధ్యేయంగా క్షేత్రస్థాయిలో బాగా వేస్తుంది. మరి ఈ త్రిముఖ వ్యూహాల యుద్ధంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ఓటరు దేనికి జైకొడతాడు? ప్రాజెక్టుల పాలిటిక్స్ గెలుస్తాయా? బొగ్గు బావుల వ్యూహం పారుతుందా? లేక జనాల చుట్టూ తిరుగుతున్న గులాబీ దళం మళ్లీ పుంజుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.